మార్కెట్లో పెరిగిన ధరల వల్ల ల్యాప్టాప్ కొనలేక ఇబ్బంది పడుతున్నారా? ఇక మీ చింతలన్నీ పక్కన పెట్టేయండి. గత 30 సంవత్సరాల నమ్మకం దిల్సుఖ్ నగర్ కీర్తి కంప్యూటర్స్. ఎంఎన్సి కంపెనీలు కేవలం 3 ఏళ్లు వాడిన బ్రాండెడ్ రీఫర్బిష్డ్ ల్యాప్టాప్స్ మరియు డెస్క్టాప్స్ ఇప్పుడు మీ బడ్జెట్ ధరలోనే. మార్కెట్లో 80,000 రూపాయల విలువ చేసే ల్యాప్టాప్స్ ఇక్కడ కేవలం 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకే లభిస్తాయి. కొత్త ల్యాప్టాప్తో పోలిస్తే మీకు 40,000 నుండి 50,000 రూపాయల వరకు ఆదా. చూడడానికి సరికొత్తగా ఉండే ఈ ల్యాప్టాప్స్పై పూర్తి గ్యారంటీ, వారంటీ మరియు బెస్ట్ సర్వీస్ సపోర్ట్ లభిస్తోంది. నిరభ్యంతరంగా కొనుగోలు చేయండి. స్టూడెంట్స్, కోడర్స్, డిజైనర్స్ మరియు స్టాక్ మార్కెట్ ట్రేడర్స్. మరెందుకు ఆలస్యం? ఈరోజే సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9849009566. మా చిరునామా కీర్తి కంప్యూటర్స్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సత్యనాజర్ ఆగే ఈ వానాకాలం ఏం పంట వేస్తున్నావే? 3 ఎకరాలు మొక్కజొన్న వేస్తా, 2 ఎకరాలు వరి వేస్తా. ఈసారి ఇట్లా పంటలు వేస్తే తర్వాత నువ్వే పరేషాన్ అవుతావు. నీళ్ళ పరేషాన్ అవడానికి ఏముందా మళ్ళా? గదేదో దిక్కుమాలన ఎల్లినో అంట. ఈసారి వర్షాలు కూడా దాని వల్ల తక్కువ పడతాయంట. చూస్తూనే ఉన్నాం కదా వాతావరణం కూడా ఎట్లున్నదో. అట్లయితే ఈసారి వ్యవసాయం ఎట్లా మరి? అందుకనే మన తెలంగాణ వ్యవసాయ శాఖ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ వరి, మొక్కజొన్న గిసొంటి కాకుండా తక్కువ నీళ్లతోనే సాగు చేసే పంటలు గవే జొన్నలు, మినుములు, కందులు, చిరుధాన్యాలు, వీటితో పాటు కూరగాయలు కూడా పండించుకోమన్నారన్న. ఎక్కువ నీళ్ళు అవసరమయ్యే పంటలు వేసి తర్వాత కన్నీళ్లు పెట్టుకునే బదులు తక్కువ నీటితో పండించేవి పెసర్లు, కందులు, మినుములు ఆ పంటలనే వేద్దాం. గది లెక్క. మన తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ చెప్పిందంటే మన మంచి కోసమే. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. వ్యవసాయ శాఖ తెలంగాణ. వీడి 91 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆల్వాల్లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. మచ్చబొల్లారంలోని ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. బాధితుడు రమేష్ అరుణాచల్ ప్రదేశ్కి వెళ్లాడు. దాంతో దొంగలు పక్కా స్కెచ్తో దోపిడీకి పాల్పడ్డారు. పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనలో 30 తులాల బంగారం, వెండి ఆభరణాలు, 1,00,000 రూపాయల నగదు దొంగలు ఎత్తుకెళ్లారు. ఇంటి గేటు, ఇంటి తాళాలు పగలగొట్టిన విషయాన్ని గమనించి స్థానికులు రమేష్ కు సమాచారం అందించారు. దాంతో రమేష్ హుటాహుటిన అరుణాచల్ ప్రదేశ్ నుంచి తిరిగి వస్తున్నాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆరా తీస్తున్నారు. తంబళ్లపల్లి నియోజకవర్గం పెద్దమండెం నడిబొడ్డున 9 కంటైనర్లలో పశువులను కుక్కి వివిధ ప్రాంతాలకు తీసుకెళ్తుండగా అక్కడ ప్రజలు గుర్తించి వాటిని నిలిపివేశారు. అక్రమ రవాణా చేస్తున్న కర్ణాటక, మహారాష్ట్ర చెందిన 15 పెద్ద లారీలలో పశువులను అక్రమంగా తరలిస్తుండటంతో పెద్దమండెంలో స్థానికులు అడ్డుకున్నారు. వాహనాల్లో ఆవులు, ఎద్దులు, ఇనుములు పెద్ద ఎత్తున ఉన్నాయి. వీటిని స్థానికులు అడ్డుకోవడంతో యజమానులు, డ్రైవర్లు పరారైనట్లు తెలుస్తోంది. వాహనాలకు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ఇంకా 15 వాహనాలు వెళ్లిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. గన్ పార్క్ వద్ద కాంగ్రెస్, జనసేన నేతల మధ్య ఘర్షణ. పవన్ సభకు అనుమతి ఇవ్వకపోవడంపై కాంగ్రెస్ నేతలను నిలదీసిన జనసేన నేతల తీరుపై కాంగ్రెస్ ఆగ్రహం.
గుణదల మాచవరం కొండ ప్రాంతాలకు సరఫరా అయ్యే నీటిని పక్క నియోజకవర్గానికి తరలింపును నిరసిస్తూ దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. నీటి తరలింపు కోసం పైప్ లైన్ ను పనులు తక్షణమే నిలుపుదల చేయాలని అవినాష్ డిమాండ్ చేశారు. పైప్ లైన్ కోసం తవ్విన గోతిలో దిగి నిరసన తెలిపారు. పోలీసుల మోహరింపుతో గుణదల పడవల రేవు సెంటర్లో ఉద్రిక్తత నెలకొంది. వేలేరుపాడులో మంగళవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో వలగాని సావిత్రి ఇల్లు, పక్కనే ఉన్న లక్ష్మి ఇల్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. సావిత్రి ఇంట్లో నిద్రిస్తున్న ఆమె సూర్యాపేట జిల్లా నుంచి వచ్చిన ఆమె అక్క సిగపూలమ్మ ఇద్దరు నిద్రలోనే సజీవ దహనమయ్యారు. లక్ష్మి ఇంట్లో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన స్థానిక తీవ్ర విషాదాన్ని నింపింది. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కుక్కట్పల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాలకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పూలమాలలు వేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రాణాలను పరంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు కేసీఆర్. సాధించిన తెలంగాణను అభివృద్ధిలో సంక్షేమ పథకాలను అందించి తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపారు కేసీఆర్ అని తెలిపారు. కేసీఆర్ చేసిన అభివృద్ధికి శిలాఫలకాలు మార్చి ఫోటోలు మార్చి అభివృద్ధి అంటున్నాడు రేవంత్ రెడ్డి. కేపీహెచ్బీ కాలనీలో కేసీఆర్ కట్టించిన ఇండోర్ స్టేడియం నేడు బూజు బంగ్లాగా మారింది. తెలంగాణ అభివృద్ధి చెందాలన్న ప్రజలు ఆనందంగా ఉండాలన్నా మళ్లీ కేసీఆర్ రావాలి. రాబోయే రోజుల్లో ఎన్నికల్లో గెలిచేది కేసీఆర్ ప్రభుత్వమే అని తెలిపారు. తెలంగాణ కేసీఆర్ నాయకత్వం, కృష్ణ నాయకత్వం, జై తెలంగాణ, జోహార్ అమరవీరులకు, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జై తెలంగాణ. జయ హే భారత భాగ్య విధాత, జయ హే జయ హే జయ హే జయ 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 హే. నెంబర్ 7 కర్నూలు 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుండి కోర్టు వరకు నడి రోడ్డుపై తీసుకెళ్లిన పోలీసులు ఐపీఎల్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీపీ జట్టు విజయం సాధించిన నేపథ్యంలో నిర్వహించిన విజయోత్సవాల సందర్భంగా కర్నూలు నగరంలోని రాజ్ విహార్ సెంటర్ పరిసర ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులతో పాటు బస్సుల అద్దాలు ధ్వంసం చేసి నష్టం కలిగించిన ఘటనపై కర్నూలు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటియల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కర్నూలు 2 టౌన్ సిఐ శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజీలు, సోషల్ మీడియా వీడియోలు మరియు ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలించి ఘటనలో పాల్గొన్న 18 మంది వ్యక్తులను గుర్తించి అరెస్ట్ చేశారు.
మల్కాజ్గిరి నియోజకవర్గంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే మల్కాజ్గిరి జోనల్ కార్యాలయంలో మల్కాజ్గిరి జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్ జాతీయ జెండాని ఆవిష్కరించారు. మల్కాజ్గిరి క్రాస్ రోడ్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు జాతీయ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే విచ్చేశారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సాధనలో కేసీఆర్ పాత్ర స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ లేనిదే తెలంగాణ లేదు అని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ రాకముందు నీటి కరెంట్ కష్టాలు ఎలా ఉండేవో ఇప్పుడు ఎలా ఉందో ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఎవరు ఎన్ని అనుకున్నా తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్రను చెరిపివేయలేరని తెలిపారు. మన యొక్క ఉద్యమకారుల ఆకాంక్ష, మన తెలంగాణ 4.5 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష. నిజంగా చెప్పాలంటే కూడా మన తెలంగాణ వచ్చినాక 10 సంవత్సరాలు మనం ఎట్లా తెలంగాణ బాగా చేసుకున్నామో మన అందరికీ తెలుసు. అటువంటి తెలంగాణను ఈ 2 నెలలనే ప్రశ్నిపాలు చేస్తున్నారు. మళ్ళొకసారి కూడా మన తెలంగాణ తెచ్చుకొని మన తెలంగాణ ప్రజలు బాగా చేసుకోవాలని కోరికతోటి ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు మనందరం కూడా ఏకమై ఇప్పటికైనా కూడా తెలంగాణ తీసుకురావాలి. తెలంగాణ తీసుకొచ్చి మన తెలంగాణ ప్రజల బ్రతుకులు బాగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రాం చేసుకుంటున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క ఉద్యమకారునికి, అదేవిధంగా తర్వాత బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయి ఉద్యమాన్ని ముందుకు నడిపించి తెలంగాణ సాధించినాక బంగారు తెలంగాణ దిశగా అడుగులేపించిన ప్రతి ఒక్కరికి, ప్రత్యేకంగా ఈ రాష్ట్ర అవతరణ కోసం చావును సైతం లెక్క చేయకుండా ముందు కురిపించి 10 మందిని నడిపించి 1000 మందికి తీసుకుపోయి లక్షల మందితోటి ఉద్యమం చేసి తెలంగాణను సాధించిన గొప్ప నాయకుడు మన కేసీఆర్ గారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన లేకపోతే తెలంగాణ లేదు. తెలంగాణ ఏ విధంగా రావాలా, వచ్చినాక ఏం చేయాలనే సంపూర్ణ అవగాహనతోటి ముందుకెళ్ళిన గొప్ప నాయకుడు మన కేసీఆర్ గారు. కేసీఆర్ గారికి ఈ సందర్భంగా మా మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజల తరఫున మేమందరం కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే తెలంగాణ రాకముందు ఇక్కడ ట్యాంకర్లు ఏ విధంగా తిరుగుతుండే, కరెంటు కష్టాలు ఏ విధంగా ఉంటుండే అంటే మచ్చకు 2 మాత్రమే చెప్తున్నా. మచ్చకు ఎందుకు చెప్తున్నా అంటే ఈ 2 కూడా ఏ విధంగా తెలంగాణని ఇబ్బంది పెట్టినాయో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇవాళ 1 నిమిషం కరెంటు పోకుండా ఉంటుందంటే కేవలం కేసీఆర్ గారి వల్లనే. అదేవిధంగా ఇవాళ మన మహిళలు బయటికి రాకుండా ఇంట్లోనే మంచిగా నల్ల కుళాయి విప్పుకొని నీళ్లు తాగుతుండ్రంటే, నీళ్లు ఇంట్లోకి వస్తున్నాయి అంటే కేవలం కేసీఆర్ గారి చలువ వల్లనే. ఇంకా చెప్పుకుంటూ పోతే ఆయన గొప్పతనం చాలా ఉంది. కానీ ఈ 2 ఉదాహరణలు నేను చాలా అనుకుంటా. ఎవరు ఏం మాట్లాడినా, ఎవరు ఎంత మాట్లాడినా ఈ 2ని ప్రజల మనసు నుంచి చెరిపేయాలని తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు ప్రతీకగా నిలిచిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని స్మరించుకుంటూ ప్రజా ప్రతినిధులు, అధికారులు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారులు కె కేశవరావు హాజరై జిల్లా కలెక్టర్ మను చౌదరితో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమానికి కృషి చేస్తున్నామని తెలిపారు. గత 10 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, ప్రజాపాలనలో 2.5 కాలంలో రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. అనంతరం తెలంగాణ అమరవీరుల కుటుంబాలను సన్మానించారు. జీవిత సభ్యులను, కుటుంబాల సభ్యుల్ని వారు సత్కరిస్తారు. త్యాగాల పునాదుల సౌధం తెలంగాణ రాష్ట్రం. దాశరథి అంటాడు, నా 28 ఏళ్ల వయస్సు నాది అని. వారు తొలిదేశ ఉద్యమంలోనూ క్రియాశీలక పాత్ర పోషించిన వారు, మలిదేశ ఉద్యమంలోనూ క్రియాశీలక పాత్ర పోషించిన వారు. అమరవీరుల యొక్క త్యాగాలను గుర్తించడం అనేటటువంటిది ఒక గొప్ప సంస్కారం. ఆ సంస్కారంలో భాగంగా నేను వారి చెంతకే వెళ్ళి సన్మానం చేస్తాను అనడం అనేది ముఖ్య అతిథి గారి యొక్క యనమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ప్రజాపాలనలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటా సంక్షేమ పథకాల అమలు, ఆ పరంపరలో భాగంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుక. తెలంగాణ గురించి జనసేన ఎందుకు మాట్లాడుతుందని అడుగుతున్నారు. జనసేన పార్టీ పెట్టిందే హైదరాబాద్ నడిబొడ్డున. ఇది తెలంగాణపై కొత్తగా తెచ్చుకున్న ప్రేమ కాదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. నేను తెలంగాణ నలుమూలల తిరిగాను. తెలంగాణ బాగుండాలని అనుకునేవాడిని. ఇప్పుడు నన్ను విమర్శించేవారు ఆదిలాబాద్ లాంటి నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో తిరగలేదు. నేను తెలంగాణకు వ్యతిరేకం కాదు, విభజన జరిగిన తీరుకు వ్యతిరేకమని తెలిపారు. తెలంగాణ ప్రజలకు, నాయకులకు ఏపీ ప్రజలపై విద్వేషం లేదు. హైదరాబాద్లో ఎలా అడుగు పెడతారని కొందరు అడుగుతున్నారు. మీ అయ్య జాగీరా తెలంగాణ, మీరెవరు నన్ను బెదిరించడానికి? బెదిరించే వారికి ఒకటే చెప్తున్నా, నా ఇంటి అడ్రస్ చెప్పడానికే ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టానని తెలిపారు. నాకు ఈ మధ్యన వస్తా ఉంటే నువ్వు హైదరాబాద్లోకి ఎలా అడుగు పెడతావు, నీకు హైదరాబాద్లో ఏం పని? ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మీరెవరైనా నన్ను బెదిరించడానికి? బెదిరించే వాళ్ళ మీ అయ్యే జాగీరా తెలంగాణ? నా మీద దాడులు చేస్తా ఉన్నారు కదా. నాకు తెలంగాణలో బెదిరింపుల కంటే కూడా ఆంధ్రాలో బెదిరింపులు ఎక్కువ. నాకు తెలంగాణలో ఇంకా రానివ్వమంటారు నన్ను. ఆంధ్రాలో అయితే తల తీసేయనంటారు కోనసీమలో కొంతమంది. నేను ఓడిపోయినప్పుడు 2019లో ఓడిపోయినప్పుడు మన తెలంగాణ నాయకులు ఒకరే చెప్పారు, అన్నా మా తెలంగాణలో ఉంటే నీకు పరిస్థితి రానిచ్చేవాళ్ళం కాదని చెప్పి. నాకు నిజంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా, ఆయన అంటే నాకు ఇష్టం.
ఆయన మేడ్చల్ జిల్లా గట్కేసర్ డివిజన్ పోచారం 8వ వార్డులో ఉన్న శ్రీ సాయి వాణి గ్రామర్ హై స్కూల్ గత 25 సంవత్సరాలుగా నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతోంది. మా పాఠశాల ప్రత్యేకతలు: అనుభవజ్ఞులైన మరియు అంకితభావం కలిగిన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య, రవాణా సౌకర్యం, కంప్యూటర్ మరియు సైన్స్ ప్రయోగశాలలు, సహపాఠ్య మరియు సాంస్కృతిక కార్యక్రమాలు, కబడ్డీ, ఖోఖో వంటి క్రీడలు, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్న విద్యార్థులు, 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత ఫలితాలు, 2026-27 సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఫీజులు వసూలు చేయడం మాత్రమే కాదు, ప్రతి విద్యార్థికి ఉత్తమ విద్యను అందించి విద్యా విజయాలను సాధించేందుకు సహకరించడమే మా లక్ష్యం. ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లల విద్యే వారి భవిష్యత్తుకు పునాది. మా పాఠశాలను సందర్శించి మా సౌకర్యాలను పరిశీలించి మీ పిల్లలను శ్రీ సాయి వాణి గ్రామర్ హై స్కూల్లో చేర్పించండి. వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9866757173. గట్కేసర్ ప్రాంత ప్రజలకు శుభవార్త. 1987లో స్థాపించిన గిర్వాణి క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్లో 50 రూపాయలకే చికిత్స చేస్తున్నారు. మరియు అన్ని రకాల ల్యాబ్ టెస్టులపైన 20% డిస్కౌంట్ మరియు ఫార్మసీ పైన 10% డిస్కౌంట్ ఇవ్వబడును. వామ్మో, హాస్పిటల్ అంటే భయపడుతున్నారా? భయమేమీ అక్కర్లేదు. మన గిర్వాణి క్లినిక్ గట్కేసర్లో ఉంది. మీకోసం డాక్టర్ ఎన్ గీతాశ్రీ MBBS MD FIDM జనరల్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్ వారి చేత కేవలం 50 రూపాయలకే చికిత్స అందిస్తున్నాము. వివరాలకు సంప్రదించగలరు ఎన్ దేవానంద్. కాంటాక్ట్ నెంబర్ 9848212397. శ్రీ విద్యా సంకల్ప్ హై స్కూల్ బాలాజీనగర్, కొర్రముల, నారపల్లి ప్రాంతంలో నర్సరీ నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఆధునిక సదుపాయాలతో మా పాఠశాల ముందంజలో ఉంది. ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ ఒలింపియాడ్ పరీక్షల్లో 41 గోల్డ్ మెడల్స్ సాధించిన ఘనత, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ప్రతి విద్యార్థికి ఇండివిజువల్ అటెన్షన్. సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ ల్యాబ్లలో హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్ లెర్నింగ్, విశాలమైన ప్లే ఏరియా, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్, పఠన అలవాటును పెంపొందించే సమృద్ధమైన లైబ్రరీ, పటిష్టమైన సేఫ్టీ మరియు సెక్యూరిటీ వ్యవస్థ, విద్యార్థుల్లో క్రమశిక్షణకు ప్రాధాన్యం, ఇంగ్లీష్ లాంగ్వేజ్ పై ప్రత్యేక శ్రద్ధ, అందమైన హ్యాండ్ రైటింగ్ అభివృద్ధి. మీ పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలనుకుంటే శ్రీ విద్యా సంకల్ప్ హై స్కూల్ సరైన ఎంపిక. అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. వెంటనే సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9392993669 or 9392736936.